గౌరవనీయులు సప్తక్క గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ ఉదయం 7 గంటలకే మీరు ఇక్కడికి వచ్చున్నారని తెలిసినప్పుడు సరే కొంత లేడీస్తో సహా పిల్లలతో సహా వచ్చినప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక సైడ్ ఇల్లు పోతుందనే టెన్షన్, ఒక సైడు ఎవరికి చెప్పాలని ఒక సైడు. ఖచ్చితంగా భవన్కి వెళ్తే ఇక్కడ మాకు భరోసా దక్కుతుందని ఇంత దూరం వచ్చిన మీకు అందరికీ ఆ భరోసా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నిన్న సాయంత్రం నేను మాట్లాడుతున్నా, మా బాబు నేను మీ వాళ్ళతో కొంతమందితో మాట్లాడాను, నేను ఒక 2-3 నేను చెప్పాను కూడా, టెన్షన్ పడకండి, మిమ్మల్ని అట్లా అంత ఈజీగా మీ దగ్గరికి వస్తే మేము చూస్తూ ఊరుకోము. కేసీఆర్ గారు ఖచ్చితంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. అన్ని పద్ధతిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యం, ప్రభుత్వమే దౌర్జన్యం చేస్తుంటే మనం చూస్తే ఎట్లా ఊరుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇవ్వాలి. అది లీగల్గా పోతామా లేకపోతే ఫిజికల్గా అక్కడ పోయి నిల్చుంటామా, వాళ్ళకి మాత్రం భరోసా ఇవ్వాల్సిందే మనం అని చెప్పినారని నేను కూడా మాట్లాడాను. మీరు ఇక్కడికి వచ్చారు. హరీష్ రావు గారు చెప్పినట్టు మేమందరం కూడా ఒకసారి అక్కడికి వస్తాం ఖచ్చితంగా. నాకు ఆ ప్రాంతం అంతా తెలుసు, గల్లీ గల్లీ తెలుసు నాకు ఆ ఏరియా అంతా. సో గల్లీ గల్లీ తెలుసమ్మా నాకు ఆ ఏరియా అంతా. కాబట్టి మీకు ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఉంటాం అనేది ఒకసారి మీకు అందరికీ మనవి చేస్తున్నాం. మీకు చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేయను, హరీష్ రావు గారు చెప్పింది కూడా రిపీట్ చేయను. కానీ మీరు ఏ టైంలో అక్కడికి వచ్చిన్నారు, ఎంత ఇబ్బంది పడితే అక్కడ మీరు వచ్చినప్పుడు అయితే మెయిన్ రోడ్ కూడా చిన్నగా ఉండింది. అసలు చెట్లన్నీ దగ్గరకు ఉండి యాక్సిడెంట్స్ అవుతూ ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ రాని పరిస్థితులలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. మీరు వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా చక్కగా లేదు అక్కడ. అప్పుడు అలాంటి టైంలో ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొని మీరు ఇప్పుడు తను అన్నారు కదా, ఇప్పుడు కాస్త రిలాక్స్ ఉన్నామమ్మా, అప్పులు కొంచెం పోయాను కొంతమంది, ఇంకా కట్టాలమ్మా మేము అప్పులు కట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది మా ఆడబిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. ఆ చెల్లి అయితే రాగానే మేము అక్రమదారులమని చూపిస్తున్నారు, మాకెందుకు ఆ ట్యాగ్ లైన్ అనేది బాధపడుతూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. నిజంగా ఉదయం చూస్తూ ఉంటే టీవీలలో చూస్తూ ఉంటే అదే అనిపించింది. రాత్రి అంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం కావాలి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన 9 నెలల్లో ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది. మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో ఆనందాన్ని పొందుతున్నాడేమో. నిజంగానైనా మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టున్నారు, బఫర్లు కట్టున్నారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు, మీ ఇల్లే చెరువులో ఉంది, ముందర తీసుకొని రండి, వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు, దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు. తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం. అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసినా మా బాబు ఉంటాడు, నేను ఉంటాను, పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, అందరం ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి, తొందరపడకండి, ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం. ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం. బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం. టెన్షన్ పడకండి అని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, లీగల్గా కూడా మా అడ్వకేట్స్ మా సోదరులు సోదరిమణి కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు నంబర్స్ ఇస్తారు. మా నంబర్ అయితే చాలామంది దగ్గర ఉంది, అక్కడ ఆ ఏరియాలో చాలామంది దగ్గర ఉంటుంది. సో ఎప్పుడున్నా మేము భరోసా ఇస్తాం. మీరు కూడా 10 మందికి ఆ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిజంగానే అన్ని పర్మిషన్స్ తీసుకొని కట్టుకున్న వాళ్ళకి ఇంత అరాచకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగానే పైన వాళ్ళ పెద్దలన్నా స్పందించాలి. నాకు ఏమర్థమైందంటే కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు, ఒక ఇమేజ్ తీసుకొచ్చినారు హైదరాబాద్కి తెలంగాణకి. ఈ ఇమేజ్ని ఎట్లా డ్యామేజ్ చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ పక్కకి వెళ్ళిపోవాలి,